ఈ నెల అంటే డిసెంబర్ 19 నుండి 29 వరకు ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరగబోతున్నది. దీనికి పుస్తక ప్రియులను అందరినీ ఆహ్వానిస్తున్నాం. తర్వాత పుస్తకం గురించి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా పుస్తకం యొక్క అవసరాన్ని గుర్తించి దీనికి రావాలి, సవరణ విజయవంతం చేయాలి. ఎందుకంటే పుస్తకం మనకు మొత్తం ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. మన వ్యక్తులుగా మనకు తెలిసేటువంటి జీవితం ఒకటి, మన కళ్ళు మన జ్ఞాన చైతన్యాలు ప్రసరించేటువంటి భౌగోళిక పరిమితులలో మనకు వచ్చేటువంటి జ్ఞానం పరిమితంగా ఉంటుంది. కానీ పుస్తకం అంటే అది ఇంకొకరి అనుభవం, వాళ్ళు చూసిన సమాజ అనుభవం. అట్లాగే పుస్తకాలు ఒక చోటు నుంచే రావు, అవి మొత్తం దేశం నుంచి వస్తాయి, మొత్తం అనేక ప్రాంతాల నుంచి వస్తుంటాయి, అనేక అనుభవాల నుంచి వస్తుంటాయి, తర్వాత అనేక సమూహాల నుంచి కూడా వస్తుంటాయి. మనము అందరం కూడా భిన్న అస్తిత్వాలతోటి ఉన్నాం. మన భిన్న అస్తిత్వ చైతన్యాల నుంచి మనకు తెలిసిన జ్ఞానం కూడా పరిమితమైనదిగా ఉంటుంది. అది అక్కడికి సమగ్రం కావచ్చు కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ పుస్తకం ఏం చేస్తుందంటే మనకు భిన్న అస్తిత్వాలలో ఉన్న మనుషుల అనుభవాలను, వాళ్ళ మధ్య ఉన్న సంఘర్షణలను, వాళ్ళ సంవాదాలను తెలియజేస్తుంది. నేనైతే పుస్తకాన్ని చదివి ఈ ప్రపంచాన్ని చాలా అర్థం చేసుకున్నాను. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు మనకు గొప్ప జ్ఞానోదయమైనట్లుగా ఉంటుంది. ఉదాహరణకు నేను ఎలెక్స్ హెలీ రూట్స్ చదివినప్పుడు అంటే మనిషికి ఏదో తిండి బట్ట ఇవే కావు, తన చరిత్ర, తన పురాచరిత్ర, ఆ పురాచరిత్ర ఆత్మగౌరవమైనటువంటి పురాచరిత్ర, దాన్ని నిర్మించుకోవడం పట్ల మనుషులకు ఉండే ఆసక్తి. అంటే జీవితంలో తిండి బట్ట వసతి ప్రాథమికమైనవని అనుకుంటాం, కానీ అదే సమయంలో తమ స్వీయ గౌరవాత్మక జీవితం గురించిన ఆకాంక్షలు కూడా ఉంటాయి. భిన్న సమూహాలు ఆ ఆకాంక్షలను ఎట్లా వ్యక్తం చేశాయి, ఆ ఆకాంక్షల పరితృప్తికి ఎవరెవరితోటి స్నేహాలు చేశాయి, ఎవరితోటి సంఘర్షించాయి అని కూడా తెలుస్తుంది. అట్లాగే నేను ఆ మధ్య తర్వాత గొప్ప రచయితలందరూ కూడా పుస్తకాలతోటి ప్రభావితులైనటువంటి వాళ్ళే. నేను బుచ్చిబాబు మీద పరిశోధన చేశాను. ఆయన అంటాడు, నన్ను మార్చిన పుస్తకం అని ఆయన ఒక వ్యాసం రాశాడు. రస్సెల్ వీళ్ళందరూ తనని ఎట్లా మార్చారు అని చెప్పారని. కానీ దేశీయ సాహిత్యం, వేరే భాషల సాహిత్యం, ప్రపంచ సాహిత్యం, ఇలా 3 తలాలలో ఉండే సాహిత్యాన్ని మన భాషకు సంబంధించింది అయితే మనం ఒరిజినల్ చదువుతాం, వేరే భాషలో అయితే అనువాదాలు చదువుతాం. ఇవి చదివే కొద్దీ మన జ్ఞాన ప్రపంచం, మన మానవ ప్రపంచం విస్తరిస్తుంది. మరీ ముఖ్యంగా మనుషులు మెత్తబడతారు, సాహిత్యం చదివే కొద్దీ మెత్తబడతారు. మానవీయమైనటువంటి ఒక స్పందనాశీలత పెరుగుతూ ఉంటుంది. ఇతరుల కోసం ఆలోచించగలిగిన, దుఃఖించగలిగినటువంటి కొత్త మనసు నిర్మితమవుతూ ఉంటుంది. కొత్త మానవులు నిర్మితమవుతారు. విశ్వ సౌభ్రాతృత్వానికి కారణమైనటువంటి విలువ అది. అలాంటి విలువల వ్యాప్తికి పుస్తక పఠనం చాలా పనికొస్తుంది. కనుక ఈ హైదరాబాదులో డిసెంబర్ 19 నుంచి 29 వరకు జరిగేటువంటి బుక్ ఫెయిర్ కి అందరూ రండి. కొత్త పుస్తకాలన్నీ మీకు ప్రదర్శనకు ముందుంటాయి, తిరగేయండి, వాటిని చూడండి, వాటిలో నచ్చిన పుస్తకాలు కొనండి, చదవండి. చదవడం ద్వారా ఒక విశ్వమానవ సౌహార్ద్రతను పెంపొందించండి.